శుభ వివాహ కలెక్షన్స్, పెళ్లి షాపింగ్ పై భారీ బహుమతులు, పెట్టుబడి చీరలపై ప్రత్యేక ఆఫర్లు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే అప్పటి కళ్యాణం ఎలాగో మనం చూడలేకపోయాము, దేవతలు చేసుకునే కళ్యాణం. కానీ ఇప్పటికి మనం అయితే జరిపిస్తున్నాం కళ్యాణాలు. కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం మీ అప్పుడు జరిగిన విధానానికి చాలా తేడా ఉంటది. మీ రోజుల్లో ఎలా జరిగేదమ్మా? అదంతా పల్లెటూర్లలో కదమ్మా, పెద్ద పెద్ద రోడ్లు. ఇప్పుడు మీరు వచ్చారు కదా కారులో, ఇట్లాగే రోడ్లు ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరికి తాటాకు పందిళ్ళ అవి వేసేవాళ్ళు. పందిళ్ళు వేసేవాళ్ళు. కమ్మని తాటాకులు ఆ వాసన వస్తూ భలే బాగుండేది. అసలు ఆ వాతావరణం ఎంత బాగుండేది. పెళ్ళిళ్ళకు కూడా అట్లాగే తాటాకు పందిళ్ళే వేసేవాళ్ళు. కమ్మని ఆ పచ్చి తాటాకుల వాసనలు వస్తూ బాగుండేవి. ఈ రకంగా చేసి చక్కగా వారం రోజులు హరికథలైనా బుర్రకథలైనా మన నాటకాలైనా పాట కచేరీలేనా రకరకాల ప్రోగ్రాములు, రోజు 9 రోజులంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నవరాత్రుల్లో. కొంతమంది శ్రీరామనవమి నుంచి కూడా 9 రోజులు చేస్తారు. అట్లా అట్లా ఆ రకంగా తోలు బొమ్మలాట, బ్రహ్మాండమైన భజన బృందాలు, వాళ్ళందరూ వస్తూ ప్రోగ్రాములు రోజు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత వచ్చి అప్పట్లో పెద్దవాళ్ళందరూ మగవాళ్ళు కూడా నారాయణ తీర్థుల పాటలు అన్నీ తీసుకుని వాటంతా ఒక గ్రూపులుగా కూర్చుని చక్క ఆర్కెస్ట్రా అది పెట్టుకుని బ్రహ్మాండంగా ఆ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఈ సీతారామ కళ్యాణం సందర్భంగా ఇలాంటి ప్రోగ్రాములన్నీ బాగా జరుగుతుండేవి. అప్పటి ఆడవాళ్ళందరూ చక్కటి కచ్చాబోసి జరిగిపోసిన కచ్చాబోసి కట్టుకుని మళ్ళు కట్టుకుని చీరలు ఉండే అప్పటి కట్టుబాటు పట్టు చీరలు పెద్దవాళ్ళు కట్టుకునేవి. ఆ రకంగా చీరలు కట్టుకుని వాళ్ళేమో చక్కగా హారతులు నైవేద్యాలు స్వామి కోసం తీసుకొచ్చి వాళ్ళందరూ సందడిగా వస్తూ ఉండేవాళ్ళు. అట్లా ఆ ఎండల్లో పడి ఎంత దూరాల నుంచి కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదు మాకు అప్పటి రోజుల్లో. చెప్పులు వేసుకోవడం కూడా కొనేవాళ్ళు కాదు పిల్లలకి, ఆడపిల్లలకి ఎందులోను. సరే ఏమిటో. మీరు మొదటిసారి చెప్పులు ఎప్పుడు వేసుకున్నారు? మీకు ఎన్నో ఏటా? అంత ఏమో ఇంకా పెళ్లి వాటి తర్వాత ఎప్పుడైనా వేసుకున్నామో, ఎప్పుడు వేసుకున్నాం పెళ్లి తర్వాతే అంతే. అట్లా కాళ్ళు కాలుతుంటే గంతులు వేసుకుంటూ ఊరుకుంటూ వచ్చి అవి చూడటానికి వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళు చక్కగా అందరికీ తాటాకు మన విసినికర్రలు తప్పకుండా ఆ తాటాకు విసినికర్రలు అందరికీ పంచిపెట్టేవాళ్ళు. ఇప్పటికీ కూడా పంచిపెడతారు ఊళ్ళల్లో అంటే ఇప్పుడు తెనాలి, విజయవాడ, గుంటూరు ఇలాంటి ఊళ్ళల్లో ఆ 9 రోజులు బ్రహ్మాండమైన ప్రోగ్రాములు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటిలో ఆ తాటాకు విసిన కర్రలు తప్పకుండా పంచిపెట్టడం. సరే కర్పూరపు పుల్లలాంటివి ఇస్తూ ఉంటారు కదా, కర్పూరం బిళ్ళలు పెట్టి పుల్లలకి పెట్టి ఇస్తూ ఉంటారు కదా అందరికీ. తెలీదమ్మా. అయ్యో ఇంత పుల్లలకి ఈ కర్పూరం బిళ్ళలు గుచ్చి కమ్మని వాసన వస్తూ ఉంటుంది. అది అందరికీ ఇస్తారు. ఏం చేయాలి? వాసన చూసుకుంటూ కూర్చుంటారు. అదొక అట్లా ఆ రకంగా అవన్నీ వాడుతుంటే అప్పట్లో గుండిగలు, ఇత్తడి గుండిగలు ఉండేవి. ఇప్పుడు ఈ డబ్బాలు డ్రమ్ములు కావు, ప్లాస్టిక్ డబ్బాలు కాదు కదా. పెద్ద పెద్ద గుండిగలు. ఆ గుండిగల్లో పానకాలవి చేసి చక్కగా ప్రసాదాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉండేవాళ్ళు. పానకాలవి ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారులే, ఆ సంప్రదాయం నడుస్తూనే ఉన్నది బాగా. నేను చక్కగా అట్లా చేసేవాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత మర్నాడు వసంతోత్సవం అని చేసేవాళ్ళు. కళ్యాణం అయిన తర్వాత వసంతోత్సవం. అప్పుడు ఎట్లా ఈ ఎడ్ల బళ్ళ మీద ఈ గుండిగలతో నీళ్లు, హోలీ చల్లుకున్న రగ్గు నీళ్లు ఆ గుండిగల్లో బాటిల్లో పెట్టుకుని ఒక బండి మీద అంతాను మేళాలు, మన షానాయి, తాషామరప, వాటి పేర్లు, వాయిద్యాల పేర్లు, తాషామరప, బాకాలు అంటాడు అవన్నీ బండి ముందర పెడుతూ ఉంటుంది. ఆ వెనకాల వీళ్ళందరూ ఈ గుండిగల్లో ఇవి ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఈ రంగులు కొట్టుకునేవి. అలాంటివి చెక్కతో చేసి ఉండేవి అప్పట్లో. అవన్నీ తీసుకుని వాళ్ళు వస్తున్నారంటే అంతా చూడటానికి వెళ్ళేవాళ్ళం చిన్నపిల్లలందరూ. అందరి మీదకి ఆ వసంతోత్సవం ఆ రంగు నీళ్లు జల్లుకుంటూ, వెనకాలేమో రాముడు బండి వెనకాల ఊరేగింపులాగా అట్లా వస్తూ అది ఆ 9 రోజులు బ్రహ్మాండమైన కార్యక్రమాలు అట్లా చేసేవాళ్ళు. ఇది వీధి పది ఊరంతా భోజనాలు, ఊరంతా సందడే.
అట్లా చిన్నతనంలో అట్టా ఉండే బోడి దూరాల నుంచి కూడా మేమంతా చాలా దూరంలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఊరి చివర అంటే ఊరికి ఒక ఆలయమే ఉండేది కదమ్మా అప్పట్లో. ఒక ఊరికి ఒకటే ఆలయం ఆలయం ఉండేది. ఉన్నా లేకపోయినా శ్రీరామనవమికి మాత్రం పెద్ద స్టేజ్ కట్టి దాని మీద పెద్దళ్ళు వేసేసి అక్కడ రాముల వారి కళ్యాణం అది చేసేవాళ్ళు. ఇప్పుడు చేయటంలో పార్కుల్లో వాటిల్లో అవును. టెంట్లు వేసేసి అవును. అంతే. అట్లా ఊళ్ళల్లో తప్పకుండా గుళ్ళు ఉంటాయి. శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ ఊళ్ళల్లో తప్పకుండా ఉండేవి. అవును. అది ఈ రకంగా చాలా బాగా ఉండేది. అదొక ఆనందం. అది ఆనందమే బాగుంది. అదే అదే ఆ రకమైన ఊరేగింపులతో సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా జరుపుకునేవాళ్ళు మా చిన్నతనంలో. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి